బాధ్యత ప్రభుత్వాల్లో ఉన్న నాయకులది, అలాగే ప్రతిపక్షాలు. ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుని క్షమాపణ కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు వచ్చి ఒక మంచి బుద్ధిని ప్రసాదించండి ప్రభుత్వం ఉన్న నాయకులని కోరడానికి వెళ్తున్న అలా మన నేపథ్యంలో ఆటంకాలు పెడుతూ లేనిపోయిన కొత్త విషయాలు తీసుకొస్తూ నిన్న జరిగిన గందరగోళం 24 గంటల్లో జరిగిన గందరగోళం ఈ రాష్ట్ర ప్రధాని అంతా కూడా చూస్తూనే ఉన్నారు. మేము చెప్పాం, చాలా సందర్భాలు చెప్పాం. భగవంతుడికి ఇచ్చే నైవేద్యంలో ప్రసాదంలో లడ్డూ ప్రసాదంలో కానీ నైవేద్యంలో కానీ వాడే పదార్థాల్లో ముఖ్యంగా నెయ్యిలో కల్తీ జరిగితే ఓ థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేసి నిరూపించి ఎవరైతే ఆ కార్యక్రమం చేశారో వారిని శిక్షించండి. మీరు శిక్షించకపోయిన ఆ దేవదేవుడు తప్పకుండా శిక్షిస్తాడు, చేసిన వాళ్ళని శిక్షిస్తాడు. లేకపోతే ఆరోపణలు చేసిన వాళ్ళని సరే శిక్షకి మరి ఆ వారిని శిక్షిస్తాడు అని చెప్పి దాన్ని తయారుగా ఉన్నామన్న విషయాన్ని చెప్పాం. తన మనుషులు వేసుకుని అతను ఆడిన అబద్ధాన్ని దాన్ని వచ్చి నిజం చేయడానికి ఆయన తాపత్రయపడుతున్న నేపథ్యాన్ని చూస్తే నిజంగా చెప్పా ఎంత జాలేస్తుంది, అందుకే జాలేస్తుందని చెప్పాను. ఏముంది, ఒక లేఖ ప్రభుత్వం తరఫున లేఖ రాయండి, హైకోర్టుకి రాయండి, సుప్రీంకోర్టుకి రాయండి, సిబిఐకి రాయండి, మీ ఆధ్వర్యంలో కమిటీ వేయండి, ఎంక్వైరీ చేయమని రాయండి. తప్పేముంది థర్డ్ పార్టీని? తప్పు జరిగితే ఎవరు జరిగితే వారే శిక్షార్హులు. ఎందుకు రాయట్లేదు? ఎందుకు హైకోర్టును వచ్చి రిక్వెస్ట్ చేయట్లేదు? ఎందుకు సుప్రీంకోర్టుకి ప్రభుత్వం తరఫున లేఖ ఎందుకు రాయట్లేదు? చెప్పండి. మీలో బెరికి లేకపోతే మీరు చెప్పింది తప్పని మీకు తెలుసు కాబట్టే మీరు ఈ పని చేయట్లేదు. లేకపోతే చేసేవారే. అంటే మీరు ఆడిన అబద్ధానికి దాన్ని నిజం చేసుకోవడానికి సాక్షాత్ భగవంతుని వెంకటేశ్వర స్వామినే పరంగా పెట్టడం ధర్మం కాదు, ఇది న్యాయం కాదు. ఎందరో భక్తులు, ఎంతో మంది భక్తుల మనోభావాలకి దీనికి దెబ్బతింటున్న పరిస్థితి, ఎంతో మంది శోభిస్తున్న పరిస్థితి, బాధపడుతున్న నేపథ్యం. నాకు అర్థమైన విషయం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మతత్వం అంటారు, దేవుడు అంటారు, ఇదంటారు. నేను రోజు వచ్చి హైదరాబాద్ నుంచి, చెన్నై నుంచి, బెంగళూరు నుంచి, పై రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడ వచ్చి కార్యక్రమం దాన్ని ఏదో చేయాలని తపన పడుతూ చంద్రబాబు నాయుడు గారితో కుట్ర పడుతూ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఆయన వస్తే అడ్డంకులు సృష్టించి శాంతి భద్రతలకు ఆటంకం కలిగించి సామాన్య ప్రజానికానికి ఇబ్బంది పెట్టాలని ఆలోచించడం ఎంత నికృష్టమండి ఈ ఆలోచన. ప్రభుత్వం అధినేతలను ఈ కార్యక్రమం చేస్తారండి? ఇలాంటి తత్వం అరుణ, ఇలాంటి ఆలోచన ఎవరికైనా వస్తుందా అండి? అది రావచ్చా అండి? న్యాయమా అండి? కాదు. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తాం. కేంద్రం ఇలాంటి వాటికి మనం తావివ్వకూడదు. కుట్రపూరితంగా ఆలోచన చేస్తున్నారు. సామాన్యులు ఇబ్బంది పడతారు, భక్తులు ఇబ్బంది పడతారు. ఒక మెట్టు దిగైన సరే మనం
ఆలోచన చేద్దామని చేసి నేను నిర్ణయం తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ. ఎక్కడికి వెళ్తుంది? 100 సంవత్సరాలు అయింది 100 రోజులు దాటిపోయి 103 రోజులు 100 రోజులు అవుతుంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తావో సస్తావో ఎవరికి తెలుసు. కానీ మా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో 3-4 వేల ఉద్యోగుల్ని ఇవాళ వచ్చి కాంట్రాక్ట్ లేబర్ తొలగించే పరిస్థితి వచ్చింది. ఎవరు దీనికి సమాధానం? ఎవరు దీనికి సమాధానం చెప్తారు? ఏం చేస్తున్నాడు ఈ ప్రభుత్వం? ఏంటి వాళ్ళకి ఇచ్చిన భరోసా? ఎన్నికల ముందు ఏం మాట ఇచ్చారు? ఏం చేశారు? పదండి మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లోకి వెళ్దాం పదండి. బియ్యం, పప్పు, నూనె, కాయగూరలు 1 కాదు 2 కాదు, ఆకాశం కంటిపోయే ధరలన్నీ కూడా వెళ్ళి. ఉల్లిపాయలు కనీసం కేజీ 60 నుంచి 70 రూపాయలు ఉల్లిపాయలు కిలో ఉంది. ఏంటి మార్కెట్ ఇంట్రెస్ట్ మీరు చేసి ఆ రేటు తగ్గడానికి ఏ ప్రయత్నం చేస్తున్నారు? నూనె ధరలు వచ్చి సరసగా కాగుతున్నాయి. ఏంటి మీరు చేస్తున్న కార్యక్రమం? పప్పులు అయితే సరాసరి, పప్పన్నం అయితే సరాసరి. పప్పన్నం కాదు, కనీసం చారణం తినడానికి కూడా